క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ అంటే మరణమేనా? క్యాన్సర్ అంటే భయం కాదు, అవగాహన అవసరం. హాయ్ అండి, నేను డాక్టర్ సౌజన్య, రేడియేషన్ ఆంకాలజిస్ట్. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్లో కామన్ క్వశ్చన్, అసలు క్యాన్సర్ అంటే ఏంటండి, అది అసలు ఎందుకు వస్తుంది అనేసి. క్యాన్సర్ అంటే మన శరీరంలో కణాలు నియంత్రణ లేకుండా పెరిగి ఇతర భాగాలకు స్ప్రెడ్ అయ్యే ఒక డిసీజ్ అండి. సింపుల్గా చెప్పాలంటే అందరికీ తెలుసు, మన బాడీ అన్నది కోట్ల కొద్ది సెల్స్తోని ఫామ్ అయి ఉంటుంది. ప్రతిరోజు పాత సెల్స్ అన్నవి చనిపోతూ ఉంటాయి, అలాగే కొత్త సెల్స్ అన్నవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక క్రమ పద్ధతిలో డిఎన్ఏ సిగ్నల్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. డిఎన్ఏలో సెల్ ఎలా పెరగాలి, ఎప్పుడు డివైడ్ అవ్వాలి, అలాగే ఎప్పుడు చనిపోవాలి అన్నది ఒక కంట్రోల్గా రూల్స్ ప్రకారంగా ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల, లైక్ టొబాకో కానీ, స్మోకింగ్ కానీ, అలాగే ఆల్కహాల్, లైఫ్ స్టైల్స్, వైరసెస్ లైక్ హెచ్పివి, హెపటైటిస్ బి, రేడియేషన్స్, కొన్ని కెమికల్స్ వల్ల ఈ డిఎన్ఏలో అన్నది తప్పులు అంటే మ్యూటేషన్స్ జరుగుతాయి. దీనివల్ల నార్మల్గా ఇచ్చే సిగ్నల్స్ అబ్నార్మల్గా అయ్యి, అంటే డివైడ్ అయ్యేటప్పుడు ఇచ్చే టాప్ అన్న సిగ్నల్స్ రావటం ఆగిపోతుంది. దీనివల్ల సెల్స్ అన్కంట్రోల్డ్గా పెరగటం స్టార్ట్ అవుతాయి. ఇలా క్యాన్సర్ మొదలవుతుంది. సో ఈ అన్కంట్రోల్డ్గా పెరిగే ఈ అబ్నార్మల్ సెల్స్ని క్యాన్సర్ అని అంటారు. క్యాన్సర్ అంటే మరణమేనా? ఇది నిజం కాదండి. చాలామంది పేషెంట్స్ ఈ అపోహతోనే క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కూడా భయపడి ట్రీట్మెంట్కి రారు. ఇది నిజం కాదు. క్యాన్సర్ ఇంకా ఎర్లీ స్టేజెస్లో మనం కనుక్కొని ట్రీట్మెంట్ చేయగలిగితే చాలా క్యాన్సర్స్కి క్యూర్ ఉంటుంది. క్యాన్సర్ అంటే భయం కాదు, అవగాహన అవసరం. క్యాన్సర్ని కరెక్ట్ టైంలో గుర్తించి క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్, లైక్ దానికి కారణాలైన స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ వదిలేసి హెల్తీ లైఫ్ స్టైల్తో ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్ టైంలో వ్యాక్సిన్స్ తీసుకొని, అలాగే స్క్రీనింగ్ టెస్ట్ లైక్ ప్యాప్స్మియర్ కానీ, మ్యామోగ్రఫీ కానీ చేపించుకుంటూ ఎర్లీ సిమ్టమ్స్ని కనిపెట్టి కరెక్ట్ టైంలో కనుక మనము డాక్టర్ దగ్గరికి రాగలిగితే క్యూర్ రేట్స్ చాలా ఉంటాయి. కాబట్టి భయపడకుండా క్యాన్సర్ అంటే అవగాహన తెలుసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఒక లైఫ్ని కాపాడుతుంది. ఒక లైఫ్ అంటే ఒక కుటుంబం మొత్తం కాపాడినట్టు.